మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు హిడ్మా ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లో చనిపోయారు. దీంతో పాటు మరొక నలుగురు కూడా చనిపోయినట్లుగా ఇప్పటికే అధికారిక వర్గాలు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీలో హిడ్మా సంబంధించిన నేతృత్వం ఏంటి, ఎట్లా పనిచేసేవారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మనకు ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పండి. మావోయిస్ట్ పార్టీలో చాలా కీలక నేత, చిన్నతనం నుంచి కూడా మావోయిస్ట్ పార్టీలో చాలా పదవులు ఆరోహించారు. ఈరోజు ఆయన చనిపోయారు. పార్టీకి పెద్ద నష్టంగా మనం భావించవచ్చా? నష్టం ఏంటి, చాలా నష్టమే. నష్టం కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలా కాలంగా హిడ్మా విషయంలో ఒక చర్చ బయట జరుగుతుంది. ఆ చర్చ ఏమిటంటే, అసలు అతను పుట్టి పెరిగి ఆదివాసీ, స్వయాన ఆదివాసీ అయినటువంటి అతను ఒక వ్యూహకర్తగా, ముఖ్యంగా వాళ్ళ పార్టీ లిబరేషన్ ఆర్మీకి అతను బాధ్యుడుగా ఉన్నాడు. చాలామంది ఏంటంటే అక్కడ లోకల్ అతను కాబట్టి ఆయనకు రక్షణ ఎక్కువ ఉంటుంది, తర్వాత వ్యూహం ఎక్కువ ఉంటుంది, ప్రాంతం తెలిసి ఉంటుంది, ఏదో ఒక రకంగా అతను బయట పడవచ్చేమో అనేటువంటిది ఒక నమ్మకం బయట ఉండేది. కానీ ఇవాళ రాజ్యము తన మొత్తం బలగాన్ని, తన బలప్రయోగాన్ని పెట్టి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం చాలా మారి ఇజ్రాయిలీ టెక్నాలజీ, డ్రోన్స్ రావడము, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అలాగే కొంతవరకు ఈ లొంగిపోయిన వాళ్ళు కానీ లేదా వాళ్ళు అదుపులోకి తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర కూడా చాలా సమాచారం ఉంటుంది. కనుక మొత్తంగా కేంద్ర ప్రభుత్వము హిడ్మా ఎన్కౌంటర్తో ఒక పెద్ద ముందడుగు వేసినట్టుగానే మనము భావించాలి. తప్పకుండా మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ. సరే, పార్టీ సెక్రటరీనే కోల్పోయిన తర్వాత ఇంకా హిడ్మా ఆ విధంగా చూస్తే పార్టీ హైరార్కీలో ఆయన అంత పెద్దవాడు కాదు. బసవరాజు మొత్తంగా పార్టీ సెక్రటరీ. అందరూ అనుకున్నారంటే బహుశా హిడ్మా బాధ్యతలు తీసుకుంటాడు అని అనుకున్నారు. కానీ హిడ్మా ఎన్కౌంటర్ కూడా జరిగింది. అది మొత్తంగా రాజ్య బలం ముందర, రాజ్యం ఒక ఆయుధ సంపత్తి ముందర, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం ముందర, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే సమాచారం మీద తప్పకుండా వాళ్లకు ఒక పై చేయి ఉంది, ప్రభుత్వానికి పై చేయి ఉంది. సో హిడ్మా యొక్క ఎన్కౌంటర్ దాంట్లో భాగమే. కానీ బహుశా ఇది ఈ మొత్తము కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిలో ఇది తప్పకుండా వాళ్ళకు ఒక పెద్ద విజయంగానే భావిస్తారు. అది పార్టీకి చాలా పెద్ద నష్టం. ముఖ్యంగా ఇతడు దండకారణ్యానికి సంబంధించిన స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 4 రాష్ట్రాలకు సంబంధించి చేతిలో ఉంటాడు. కానీ ఏపీలోని ఒక ప్రాంతంలో ఎన్కౌంటర్ కావడం అనేది కొంత అనుమానం రేకెత్తిస్తుంది. దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే అదేలేండి, ఇప్పుడు వాళ్ళు రక్షణ కొరకని భిన్న ప్రాంతాలకు వెళ్ళి ఉంటారు. కనుక వాళ్ళు మొబైల్ ఉన్నారు, ఒక చోట ఉండడానికి లేదు కదా. కనుక తిరుగుతున్న సందర్భంలో బహుశా అతను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దొరకడం, ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చినప్పుడు పట్టుబడడం జరిగి ఉంటుంది అనుకుంటే. అసలు ఒకనొక దశలో హిడ్మా అసలు ఈ ప్రాంతంలో లేడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారని కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఏపీలో మరడిమిల్లి ప్రాంతంలో సంబంధించినది ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఏ ప్రాంతానికి పోతారు, ఏ ప్రాంతానికి కూడా పోవడానికి వీల్లేదు. అసలు మొత్తం దేశమంతా కేంద్ర ప్రభుత్వం కదా. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం అయితే ఇంకో ప్రాంతం పోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా అది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు అన్ని చోట్ల నిఘా పెట్టున్నారు. కాబట్టి తప్పించుకోవడానికి అంత వీలు లేకపోతే, అయితే ఒకటి ఆయన ఛత్తీస్గఢ్లో ఉన్నారని వాళ్ళు అక్కడ అనుకోవడానికి అతను వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగిండొచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర చాలా సమాచారం ఉంది కనుక ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వాల కాదు, ఇది పూర్తి సమాచారం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. రీసెంట్గా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలామంది అగ్రనాయకులుగా చెప్పుకున్న వారంతా ఇటు లొంగుబాట్లు అయ్యారు. వారు ఇచ్చిన సమాచారం మేరకే హిడ్మాని ఎన్కౌంటర్ చేస్తారు అనుకోవచ్చా మనం? పాసిబిలిటీ, అది ఒక అవకాశం ఉంది. అది వాళ్ళు లొంగిపోయిన వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వం చాలా ప్రెషర్ పెడుతుంది. సరే, వాళ్ళు ఎలాగో ఉద్యమం నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ఉద్యమం నడిపే పరిస్థితి లేదు అనే విషయంలో వాళ్ళు కొంత సమాచారం ఇచ్చినా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎవరు ఆ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గరే కావలసిన ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, సమాచారం తెలుసుకునే సాధనాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం అవసరం లేదు. ప్రభుత్వం దగ్గరనే ఆ సమాచారం ఉంది కనుక అది దాంట్లో భాగంగా ఇవాళ హిడ్మా కానీ, బసవరాజు కానీ, వేణుగోపాల్ కానీ పెద్ద పెద్ద నాయకులు, జీవితం అంతా ఉద్యమంలో ఉన్న నాయకులు అందరూ
ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే బ్రతకడమా చావడమా అనే పరిస్థితి రావడంతో వాళ్ళు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ కఠినమైన నిర్ణయాల్లో భాగమే ఈ మొత్తము జరుగుతున్నాయి, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మావోయిస్ట్ పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి హిడ్మా చనిపోయారు కాబట్టి ఈ తరహా వ్యూహరచన చేసే వ్యక్తి, గెరిల్లా పోరాటం చేసే వ్యక్తి సంబంధించి ఇంకేమైనా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారంటే ఉండొచ్చు అనుకుంటారు మనం. అంటే ఇది మావోయిస్టు పార్టీ అని మనం అందరం అనుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్ట్ పార్టీ అంతమైతే సమస్యలు అంతమవుతాయి అనుకుంటున్నారు. నా దృష్టిలో అది సరి అయిన అవగాహన కాదు. చరిత్ర తెలిసిన ఎవరికైనా బిర్సా ముండా నిన్ననే ఆయన బర్త్డే అయింది. ఆయన పుట్టినదిననే పెద్ద పెద్ద పత్రికల్లో పెద్ద ప్రచారం జరిగింది. బిర్సా ముండా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన విగ్రహాలకి పూలదండలు వేశారు. బిర్సా ముండా ఎవరు? అప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినవాడు. ఎవరి తరఫున పోరాడాడు? ఆదివాసుల తరఫున పోరాడాడు కదా. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే పోరాటాలు చేశారో, అది సీతారామరాజు కావచ్చు, కొమరం భీమే కావచ్చు, మరవేన కావచ్చు, ఆదివాసీ పోరాటాలు 200 ఏళ్ళ చరిత్ర. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు రాజ్యంలో. కనుక ఆదివాసీ పోరాటాల్లో భాగంగా మావోయిస్ట్ ఉద్యమం వచ్చింది. మావోయిస్ట్ ఉద్యమం పోతే లేదా మావోయిస్ట్ పార్టీ పోతే ఆదివాసీ ఉద్యమాలు అయిపోతాయనడానికి లేదు. గతంలో మావోయిస్ట్ లేరు కదా. కనుక ఇక్కడ ప్రభుత్వానికి మనం నిరంతరంగా చెప్పిన మేము శాంతి చర్చల సందర్భంలో కూడా ప్రభుత్వానికి చెప్పింది అంటే ఒకసారి కూర్చొని మాట్లాడితే సమస్య ఏమిటి, ఏ సమస్య నుంచి ఉద్యమాలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, ఆ సమస్యకు మనం ఏమైనా పరిష్కార మార్గం కనుక్కుంటే శాశ్వతంగా శాంతి వస్తుంది కదా ప్రాంతంలో. మీరు ఈ తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైన శాంతి కొరకు ప్రయత్నం చేయండి అని మనం చెప్పాం. ఇప్పుడు కాశ్మీర్లో కూడా ప్రభుత్వం మొత్తంగా శాంతి వచ్చింది. ఇవాళ ఏమైంది కాశ్మీర్లో? కనుక ఆదివాసీలు ఇక్కడ సమస్య ఏమిటంటే మీ ఖనిజ వనరుల విషయంలో ఉండేటువంటి పాలసీ ఏమిటి? మీరు రేపు ఖనిజ వనరులని పెద్ద ఎత్తున తవ్వుకోవడానికి పోతే రేపు అక్కడ ఉండే ఆదివాసులు నిర్వాసితులు అవుతే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఆదివాసులు 200 ఏళ్ళుగా పోరాడుతున్న ఆదివాసులు సైలెంట్గా ఉంటారా, నిశ్శబ్దంగా ఉంటారా, ఏమీ దానికి రియాక్ట్ కాకుండా ఉంటారా అనే ప్రశ్న కూడా ఉంది. కనుక ఆదివాసుల పోరాట చరిత్ర ఒక సుదీర్ఘమైన పోరాట చరిత్ర ఉంది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీని ఒకవేళ వాళ్ళు పూర్తిగా అణిచివేసినా ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటంటే ఆదివాసులతో మాట్లాడాలి. మనం మావోయిస్ట్ పార్టీతో మాట్లాడమన్నాం, మావోయిస్ట్తో మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ ఆదివాసులతో అయితే మాట్లాడాలి కదా. బస్తర్ ఆదివాసులో కానీ, గడ్చిరోల్లో కానీ, జార్ఖండ్లో కానీ ఆదివాసులతో మాట్లాడాలి కదా. ఆదివాసుల దగ్గర మీరు మాట్లాడి వాళ్ళు ఏం కావాలంటున్నారో అడగండి. ఆదివాసులు ఏం కావాలని అడుగుతున్నారో దాన్ని మీరు ఎంతవరకు దాన్ని పరిష్కరించాలో చూడండి. ఒక శాంతియుత పరిష్కార మార్గం వెతకండి. కానీ మీరు కేవలం తాత్కాలికంగా అణిచివేస్తే ఉద్యమాలు పోయినాయి అనుకోవడానికి వీల్లేదు. ఇది చరిత్ర. ఇంకా మనిషి చరిత్ర ఇక్కడ ఆగదు కదా. ఇప్పుడు ఇవాళ బీజేపీ పార్టీతోనో అమిత్ షాతోనో ఇది ఆగేది కాదు. అదే చరిత్ర సుదీర్ఘమైనది. మనుషులు సుఖంగా శాంతియుతంగా జీవించేదాకా సమాజంలో నిరంతరంగా సమస్య అది స్పార్టకస్ దగ్గర నుంచి నడుస్తున్నది. మీకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికి మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? ఇంకేమున్నారు వాళ్ళ దగ్గర బహుశా ఇంకా 5-6 మంది మిగిలారు అంతే. ఇక మొత్తంగా ఇప్పుడు అగ్ర నాయకత్వం పోయిన తర్వాత ఇక కేంద్ర కమిటీ సభ్యులు అనేది వాళ్ళు ఇప్పుడు మొత్తంగా నాయకత్వం తీసుకోవడము చాలా కష్టం. ఇప్పటివరకైతే మావోయిస్ట్ ఉద్యమం విషయంలో కేంద్ర ప్రభుత్వం పై చేయి సాధించింది, అది స్పష్టంగా మనకు తెలుస్తుంది. హిడ్మా సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన మరణ వార్త ఆ మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే వారికి ఎదురవుతున్న నిర్బంధం కారణంగానే హిడ్మాని టార్గెట్గా చేశారు. అతన్ని మట్టుబెట్టడంలో ఇటీవల లొంగిపోయిన వారి పాత్ర కూడా ఉన్నట్లుగా కొంత ఆయన అనుమానం వ్యక్తం చేస్తుంది. కేవలం ప్రదీప్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.